అమెరికాలో కూడా ఈ ఓట్లకి సంబంధించి ఇక్కడ ఓట్ చోర్ ఈవీఎం వ్యవహారాలు ఇట్లాంటి చర్చలు నడుస్తుంటే వాస్తవంగా అమెరికాలో కూడా అట్లాంటి ఆరోపణలు గతంలో ట్రంప్ చేశాడు. ఆ తర్వాతన నెక్స్ట్ ట్రిప్కి బ్యాలెట్టే పెడతానంటున్నాడు. అదంతా ఒక ఎత్తు నడుస్తుంది. అయితే మొన్న మిన్నెసోటాలో 2,33,012 ఓట్లతో డెమోక్రాట్స్ గెలిచారు. బైడెన్ బ్యాచ్ గెలిచిందట. మిన్నెసోటాలో ఇప్పుడు తేలినటువంటిది ఏంటంటే 2,33,861 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అన్నటువంటి తేలి తాజా లెక్కల్లో అది స్పష్టతను వచ్చింది. అంటే దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు హైలైట్ చేసుకొస్తున్నారు. బైడెన్ టీం అట్లాగే గెలుచుకొచ్చింది ఇంతకుముందు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు రిపబ్లికన్స్ టీం అంటే ట్రంప్ టీం ఎక్స్పోజ్ చేసుకొస్తుంది. తద్వారా అమెరికాలో గతంలో ఓట్ల చోరు జరిగిందనాలా, అరాచకం జరిగిందనాలా ఏంటి అన్నటువంటిది ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ట్రంప్ ప్రభుత్వమే ఉంది. మరి దాని మీద కేసులు ఏమైనా పెడతారా, తేలుస్తారా చూడాలి.